ఆదికాండం 13:14 అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకంటే నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వెళ్ళిపోయిన తర్వాత అంట? లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత. కొంతమందిని మనం విడిచిపెట్టకపోతే మనకు ఆశీర్వాదాలు రావు. కొంతమందిని ఏం చేస్తారంటే అట్టే పెట్టుకుంటున్నాం, విడిచిపెట్టలేదు. కొన్ని సహవాసాలు విడిచిపెట్టాలా, కొన్ని సంబంధాలు విడిచిపెట్టాలా. విడిచిపెట్టకపోవడం వల్ల నీకు ఆశీర్వాదం రావట్లేదు. ఇది నీలో కొదువుగా ఉంది. అన్నీ బాగున్నాయి, అబ్రహాములు అన్నీ బాగున్నాయి, కానీ లోతును పెట్టుకుంటున్నాడు పక్కన. ఈ లోతు ఎవరు? డబ్బుకి విలువిచ్చేవాడు. ప్రార్థన జీవితం లోతుకు లేదు. మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టినట్టు అబ్రహాం కట్టాడు, కానీ లోతు ఒక్క బలిపీఠం కూడా కట్టినట్టు రాయబడలేదు. లోతు మనసంతా డబ్బు మీదే ఉంది. డబ్బు పిచ్చండి లోతుకి. ప్రార్థన జీవితం లేదు. లోకాన్ని ప్రేమించాడు, డబ్బుని ప్రేమించాడు, సుఖాన్ని ప్రేమించాడు, సంపదను ప్రేమించాడు. మనసంతా దాని మీదే. అయ్యో ప్రభుతో గడుపుదాం, ప్రార్థన చేద్దాం అన్న తలంపు లోతుకు లేదు. నామకార్థపు విశ్వాసిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? విశ్వాసే, కానీ నామకార్థంగా బ్రతుకుతున్నాడు. విశ్వాసే భక్తిహీనంగా బ్రతుకుతున్నాడు. విశ్వాసే దేవునికి దూరంగా బ్రతుకుతున్నాడు. విశ్వాసే లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని వెంటేసుకొని దిగుతున్నాడు. డాడీకి పోయినా సరే ఆశీర్వాదానికి వాళ్ళు అడ్డు. కొంతమంది దూరం అయితే కానీ దేవుడిని దగ్గరకే రాడు, గుర్తుపెట్టుకో. కొంతమంది నువ్వు దూరం చేసుకోకపోతే దేవుడు నీ దగ్గరకు రాడు, దేవుడిని దీవించడు. అందుకే అక్కడ స్పష్టంగా రాయబడింది, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత. అప్పుడు దాకా చెప్పలేదు, అప్పుడు దాకా ఏం చేస్తున్నాడు? ఎప్పుడు లోతు వెళ్ళిపోతాడా వద్దామని అప్పుడు దాకా వెయిట్ చేస్తున్నాడు యేసుప్రభు. ఈ వాగ్దానం ఎప్పుడో రావాల్సింది, కానీ లోతు వలన ఏమైపోయింది? పోస్ట్ పోయిన్ అయిపోతా ఉంది, ఆలస్యం అయిపోతా ఉంది, వెనక్కి వెళ్ళిపోతా ఉంది ఆశీర్వాదం. జాగ్రత్త, ఎవరితో సహవాసం చేస్తున్నావు. కొన్ని సహవాసాలు నీ ఆశీర్వాదాన్ని దూరం చేస్తాయి. కొన్ని సంబంధాలు, కొన్ని సహవాసాలు దేవుడి బహుమానాన్ని దూరం చేస్తాయి, దేవుడి ప్రత్యక్షత దూరం చేస్తాయి, దేవుడి దీవెన నీకు దూరం చేస్తాయి. వాళ్ళతో నువ్వు తెగదంపులు చేసుకోకపోతే, సాధ్యపడేంత వరకు వాళ్ళతో నువ్వు దూరంగా ఉండకపోతే, ఆ సంబంధాలతో ఆ సహవాసాలతో నువ్వు దూరంగా ఉండకపోతే తప్పనిసరిగా నువ్వు నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు, నీ దీవెన పోగొట్టుకుంటావు. లోతు కనుక వెళ్ళకపోయి అబ్రహాంతో పాటు ఉండి ఉంటే నిజంగా ప్రభువు చెప్పేవాడు కాదు. ఇప్పుడు లోతు ఉన్నట్టు ఏంటంటే సమస్య అంటే, లోతుంటే ఏంటి సమస్య అంటే, ఇప్పుడు లోతున్నాడు అనుకోండి, వీళ్ళు కలిసి కాపురం చేస్తున్నారు. ఇప్పుడు అబ్రహాముకి చెప్తే ఈ సంగతే, నువ్వు కుడి తట్టు చూడు, ఎడ తట్టు చూడు, తూర్పు తట్టు చూడు, పడవ తట్టు చూడు, దక్షిణ తట్టు చూడు అని చెప్తే ఇదంతా నీదే అంటే, అప్పుడు అబ్రహాం గౌడ వస్తుంది, ఓహో నాతో పాటు లోతు కూడా ఉన్నాడు కదా, లోతుకు కూడా వచ్చింది ఏంటిది భాగం అని అబ్రహాము అనుకుంటాడు. పొరపాటున పనిచేస్తాడు. ఎందుకంటే అబ్రహాముకు ఉన్నటువంటి భక్తి లోతుకి లేదు, అబ్రహాముకున్న విశ్వాసం లోతుకి లేదు. అలాంటి వాళ్ళకి దేవుడు ఎలాగ తన ఆశీర్వాదాన్ని పంచిస్తాడు? నువ్వు ఆటోళ్ళు పెట్టుకుంటున్నావు, అక్కలో పెట్టేసుకుంటున్నావు, సంకలో పెట్టేసుకుంటున్నావు. కొంతమంది వ్యక్తులతో మనం ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, లేకపోతే వాళ్ళలాగా మనం కూడా తయారైపోతాం. మనం కూడా వాళ్ళలాగా డబ్బు పిచ్చోళ్ళు అయిపోతాం. ఆ రెండు సహవాసం అయితే వీరు వారు అవుతారు, వారు వీరు అవుతారు, అంతా ఏరవుద్ది. ఆ తర్వాత ఏమవుద్ది? ఏరు మా ఊర్లోకి వచ్చిందండి. ఏరు ఎక్కడికి వచ్చింది? ఊర్లోకి వచ్చి ఏమంటుంది మరి? ఊళ్ళో ఏమైనా ఉంటాయా ఇంకా? రాయలసీమలో ఒక చెరుకట్ట దిగిపోయి శుభ్రంగా ఏరంతా ఊర్లోకి వచ్చేసింది. వాటర్ అంతా ఊరు ఏరైపోయింది.
ఊరేమైపోయింది? ఊరే, కానీ వాటర్ సర్కిల్ ఏమైపోయింది? మొత్తం కొట్టుకుని పోయినాయి. ఆటోలు, టాటర్లు, ఆ రోడ్లు, మొక్కలు, తట్టలు, గిన్నెలు, సట్లు, చెంబులు, తట్టలు, బొట్టలు, ఏటు జెటు మొత్తం కొట్టుకుపోయినాయి శుభ్రంగా. కొంతమందికి నువ్వెంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నీకు అంత మంచిది. కొంతమందితో నువ్వు ఎంత అన్నీ బాగున్నాయి, కొంతమంది నువ్వు అలా పట్టుకొని ఉంచుకుంటావు. నీ దగ్గర ఉండకూడని వ్యక్తులతో నువ్వు ఉంటున్నావు. ఉండకూడని వ్యక్తులు నీ దగ్గర అట్టి పెట్టుకుంటున్నావు. నీ ఆశీర్వాదాన్ని వాళ్ళు పాడు చేస్తున్నారు, నీ ఆశీర్వాదాన్ని వాళ్ళు దూరం చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త కలిగి ఆ విషయంలో మనం చూసుకోవాలి. ఎవరిని ఉండనిస్తున్నావో ఒకసారి చూసుకో. ఉండకూడని విషయాలు నీలో ఉంటే దేవుడి దీవెన నీకు రాదు. ఉండకూడని విషయాలు ఏంటి ఒకసారి నువ్వే పరిశీలన చేసుకో, పరీక్షించుకో. ఏవి నీలో ఉంటున్నాయో, ఏవి నీలో ఉంచుకుంటున్నావో, వేటిని దూరం పెట్టాలో నీకు తెలుసు. అయినా కానీ వాటిని అలా ఉంచుతున్నావు. అందువల్ల నీ ఆశీర్వాదం దూరం అయిపోతుంది, నీ దీవెన దూరం అయిపోతుంది, నీ యొక్క దేవుడి యొక్క కృప దూరం అయిపోతుంది నీకు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మనం అన్ని విషయాల్లో కుదువలేని వారమై ఉండాలంటే, సంపూర్ణంగా మనం ఏమంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు పొందాలంటే మనకు కొదువైన వాటిని కూడా మనం ఒకసారి ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. ప్రకటన